వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 ఎస్జిటిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ చూద్దాము. మరి ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే ప్రజ్ఞాలబ్ధి విలువ సమూహమునకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా విభాజనం ప్రకారం అనమాట. మరి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే సగటు ప్రజ్ఞావంతుడు. సరే, దీనికి సంబంధించిన సెకండ్ ఇచ్చినాడు. ఇక్కడ సెకండ్లో ఏముంది? ఇక్కడ 1C 2D 3B 4E అనమాట. మరి సగటు ప్రజ్ఞావంతుడి యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ ఏంటంటే ఇక్కడ మనకు సి కాబట్టి 100. సగటు ప్రజ్ఞావంతుడి యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ 100. తెలివి తక్కువ వ్యక్తి యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ 70, డి ఆన్సర్. తర్వాత థర్డ్ వన్ ఉన్నత ప్రజ్ఞావంతుడు, ఇతని యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ బి ఆన్సర్ ఇక్కడ 110. తర్వాత ప్రతిభావంతుడి యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ 150. సరే చూద్దాం, మరోసారి చూద్దాము. సగటు ప్రజ్ఞావంతుడి యొక్క ప్రజ్ఞాలబ్ధి 100, తెలివి తక్కువ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ 70, ఉన్నత ప్రజ్ఞావంతుడి యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ 110, ప్రతిభావంతుని యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ 150. సో ఇవి టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా విభాజనం ప్రకారం అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. టెన్నికాయిట్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు జరిగేటువంటి అభ్యసన బదలాయింపు. టెన్నికాయిట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు జరిగేటువంటి అభ్యసన బదలాయింపు ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు. ఇక్కడ శూన్య బదలాయింపు. టెన్నికాయిట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు జరిగేటువంటి అభ్యసన బదలాయింపు ఇక్కడ శూన్య బదలాయింపు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితి ఇలా అంటారు. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించేటువంటి ప్రస్తుత పరిస్థితిని ఏమంటారు అంటే దీనికి ఆన్సరు సెకండ్ ఇచ్చినాడు. ఇక్కడ సహజ సామర్థ్యం అనమాట. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించేటువంటి ప్రస్తుత పరిస్థితిని ఏమంటారంటే సహజ సామర్థ్యం అని అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ అభ్యసనంలో ఆలోచనకు వివేచనకు సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. మరి ఏ అభ్యసనంలో ఆలోచనకు వివేచనకు సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందంటే దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనంలో. మరి ఏ అభ్యసనం అంటే అంతర్దృష్టి అభ్యసనంలో ఆలోచనకు వివేచనకు సమస్య పరిష్కారానికి అవకాశము ఉంటుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి మొదటిసారి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజుల తర్వాత దోషం లేకుండా వల్లె వేయడానికి మళ్ళీ 2 సార్లు చదవవలసి వచ్చింది. అయినా ఇక్కడ పొదుపు గణన మరి ఎంత శాతం అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినాడు. ఇక్కడ 80% పొదుపు గణన జరిగింది. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి మొదటిసారి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజుల తర్వాత దోషం లేకుండా వల్లె వేయడానికి మళ్ళీ 2 సార్లు చదవవలసి వచ్చింది. ఇక్కడ జరిగినటువంటి పొదుపు గణన ఎంతంటే ఇక్కడ 80% పొదుపు గణన జరిగిందనమాట ఇక్కడ. సో ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరైన ప్రవచనమును గుర్తించండి. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఎంఎంపిఐలో మొత్తము 550 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత జిఏటీబీలో మొత్తము 11 పరీక్షా అంశాలు ఉంటాయి. మరి ఇందులో సరైనది ఇక్కడ ఏమంటే దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు. ఇక్కడ ఏ సరైనది కానీ బి సరికానిది అంటే ఇక్కడ ఏ సరైనది బి సరికానిది అనమాట. మరోసారి చూద్దాము. ఎంఎంపిఐలో మొత్తము 550 ప్రశ్నలు ఉంటాయి, సరైనది ఇది. మరి జిఏటీబీలో 11 పరీక్షా అంశాలు అంటే ఇది రాంగ్ అవుతుంది అనమాట. సో ఏ మాత్రమే సరైనది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. రక్షక తంత్రం అనేవి ఇక్కడ మరి ఇక్కడ ఎస్ఆర్ అంటే స్టేట్మెంట్ని చూద్దాం మనము. ఎస్ ఏముందంటే ఇక్కడ మనిషి తక్షణము సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆహాన్ని పరిరక్షిస్తుంది. మనిషి తక్షణం సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆహాన్ని పరిరక్షిస్తుంది. మరి ఆర్ ఏమిచ్చినట్టు ఇక్కడ వ్యక్తి వ్యాకులతను తగ్గించడం ద్వారా మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఫోర్త్ ఇచ్చినాడు. ఇక్కడ ఎస్ఆర్లు 2 నిజమే, మరి ఒకదానికొకటి సంబంధము ఉంది. మరి చూడండి, ఇక్కడ రక్షక తంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ మనిషి తక్షణం సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆహారాన్ని పరిరక్షిస్తుంది. అదేవిధంగా దానివల్ల కలిగేటువంటి పర్యవసానాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ దాన్ని చూద్దాం. మేము ఇచ్చినట్టు కదా ఆర్ అనేటువంటిది వ్యక్తి వ్యాకులతను తగ్గించడం ద్వారా మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి. ఈ 2 కూడా సరైనవి. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఇలా అంటారు. వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు. ఇక్కడ పరిపక్వత. చూడండి, ఇక్కడ వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారంటే పరిపక్వత అని అంటారు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది.
దాని దృష్టిలో ఉంచుకుని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుంది. మరి ఏ ప్రజ్ఞ అంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇచ్చిన ఇక్కడ వ్యక్తంతర్గత ప్రజ్ఞ. వ్యక్తంతర్గత ప్రజ్ఞ అనేటువంటిది సూచిస్తుంది ఇక్కడ. మరోసారి చూద్దాము. ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించి సరైన అవగాహన ఉంది. దాని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఏ ప్రజ్ఞా వికాసాన్ని సూచిస్తుందంటే ఇది వ్యక్తంతర్గత ప్రజ్ఞను సూచిస్తుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. సరే 4 కూడా ఇచ్చినాడు ఇక్కడ. ప్రాదేశిక ప్రజ్ఞ అంటే ఇక్కడ ఐ థింక్ ఆన్సర్ ఫస్ట్ వన్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ అవుతుంది కూడా ఇక్కడ. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశ. అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశను ఏమంటారంటే ఇక్కడ దీని ఆన్సర్ పీఠభూమి దశ. సెకండ్ ఇచ్చిన ఇక్కడ ఆన్సర్ ఇక్కడ పీఠభూమి దశ. అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశను ఏమంటారంటే పీఠభూమి దశ అని అంటారు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతడు తన స్నేహితుని నుండి ఒక సమాధానాన్ని కాపీ కొట్టాలనుకున్నాడు, కానీ అది తప్పు అని అతని అంతరాత్మ హెచ్చరించింది. చివరకు కాపీ కొట్టలేదు. ఈ చర్యను నిర్దేశించేటువంటి అంశము. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ అధ్యాహము అనమాట. మరి దీన్ని సూపర్ ఈగో అంటారు ఇక్కడ. చూడండి ఇక్కడ ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతడు తన స్నేహితుడి నుండి ఒక సమాధానం కాపీ కొట్టాలనుకున్నాడు, కానీ అది తప్పు అని అతని అంతరాత్మ హెచ్చరించింది. చివరకు కాపీ కొట్టలేదు. ఈ చర్యను నిర్దేశించేటువంటి అంశం ఏమంటే ఇక్కడ అధ్యాహం అనమాట. దీని ఏమంటారంటే సూపర్ ఈగో అని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కుక్కను చూసిన అనుభవము ఉన్న పిల్లవాడు పిల్లిని చూసి దానిని కూడా కుక్క అని పిలిచాడు. ఇక్కడ పిల్లవాడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఇచ్చినాడు ఇక్కడ సాంశీకరణం అనమాట. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు పిల్లిని చూసి దానిని కూడా కుక్క అని పిలిచాడు. ఇక్కడ పిల్లవాడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమంటే ఇక్కడ సాంశీకరణం అనమాట, అసిమిలేషన్. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కాని ప్రేరణలను లేదా భావోద్వేగాలను సామాజికంగా ఆమోదయోగ్యమైన క్రియల వైపుకు కేంద్రీకరించడము. మరి ఇది ఏంటంటే దీని ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ ఉదాత్తీకరణం అనమాట. ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కాని ప్రేరణలను లేదా భావోద్వేగాలను సామాజికంగా ఆమోదయోగ్యమైన క్రియల వైపుకి కేంద్రీకరించడాన్ని ఏమంటారంటే ఇక్కడ ఉదాత్తీకరణం అని అంటారు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. టీచర్ దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పని చేస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఈమె యొక్క దశ ఏ దశ అంటే సెకండ్ ఇచ్చిన ఇక్కడ ఆన్సర్ ఇక్కడ మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. చూడండి ఇక్కడ టీచర్ దగ్గర మెప్పు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పని చేస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారము ఆమె యొక్క దశ పేరు ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ మంచి బాలుడు లేదా మంచి బాలిక నేపథ్య నీతి అనేటువంటిది ఇక్కడ నైతిక వికాసం కావడం జరుగుతుందన్నమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానము విషయము నిర్ణయకాలను పరిగణలోనికి తీసుకుంటారు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ రోషాక్ సిరామరికల పరీక్ష. ఏ మూర్తిమత్వ పరీక్షలు అంటే ఇక్కడ రోషాకు సిరామరికల పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానము విషయము నిర్ణయకాలను పరిగణలోకి తీసుకుంటారు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఉద్వేగ కెథార్సిన్ ఈ దశలోని ఉద్వేగ వికాసంలో కనిపించే ప్రత్యేక అంశము. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఫోర్త్ ఇచ్చినాడు ఇక్కడ ఉత్తర బాల్య దశ. ఉద్వేగ కెథార్సిన్ ఈ దశలోని ఉద్వేగ వికాసంలో కనిపించేటువంటి ప్రత్యేక అంశం అంటే అది ఏ ఉద్వేగ వికాసం అంటే దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ ఉత్తర బాల్య దశలో. సో ఇవి సైకాలజీలో వచ్చినటువంటి బిట్స్ అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.